హలో బ్యూటిఫుల్ సోల్స్, మీరు అడిగారు కదా మ్యారేజ్ రిలేటెడ్ రీడింగ్ చేయమని. ఈరోజు మనము ఒక మ్యారేజ్ రిలేటెడ్ రీడింగ్ చేద్దాం. మనం చూద్దాం మీ లైఫ్లో మీకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేదా అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుందా. ఈరోజు రీడింగ్లో చూద్దాం. నేను ఆల్రెడీ కార్డ్స్ అన్నీ షఫుల్ చేశాను. మనం కార్డ్స్ పుల్ అవుట్ చేసి చూద్దాం. మీ డెస్టినీ ఏంటి, మీ లవ్ డెస్టినీ ఏంటి, 2 of Wands. అండ్ మీ కరెంట్ లవ్ కనెక్షన్ ఏంటి, కింగ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ మీ ఫ్యామిలీ అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది మీ మ్యారేజ్ మీద. లవ్ మ్యారేజ్కి పాసిబిలిటీ ఉందా, వరల్డ్. ఇది 7 of Pentacles. అండ్ అరేంజ్ మ్యారేజ్కి పాసిబిలిటీ ఉందా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అండ్ ఛాలెంజెస్ అండ్ డిలేస్ ఏమున్నాయి మీ మ్యారేజ్కి, ఎంప్రెస్. ఓకే. అండ్ ఫైనల్ మ్యారేజ్ అవుట్కమ్ ఏంటి, ఏస్ ఆఫ్ పెంటికల్స్. అండ్ డివైన్ గైడెన్స్ ఏంటి, బివేర్ ఆఫ్ కోడిపెండెన్సీ, ఎడిక్టివ్ బిహేవియర్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. మీకు ఏమన్నా డిపెండెన్సీ ఇష్యూస్ ఉంటాయే, దాని నుంచి బయటపడండి. మీరు డిపెండెంట్గా ఉండడం వల్ల మీ రిలేషన్షిప్ చాలా దెబ్బతింటుంది. సో మనము క్లారిఫికేషన్ కార్డ్స్ పుల్ చేద్దాం. 2 of Wandsకి క్లారిఫికేషన్ సన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ 8 of Swords, అండ్ 8 of Pentaclesకి క్లారిఫికేషన్ 7 of Pentacles. ఓకే. వరల్డ్కి క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి కింగ్ ఆఫ్ సోర్డ్స్, అండ్ ఎంప్రెస్కి క్లారిఫికేషన్ 4 of Cups, అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ 4 of Wands. మన ఓవరాల్ థీమ్ ఆర్ ఫైనల్ గైడెన్స్ చూసుకుంటే, మీరు డిపెండెన్సీ ఇష్యూస్ ఏవైనా ఉంటే ఆ ఇష్యూస్ నుంచి ముందు బయటపడాలి. బికాజ్ ఆ ఇష్యూస్ వల్ల మీ లవ్ లైఫ్ ఆర్ మీ రిలేషన్ ఎఫెక్ట్ అవ్వే ఛాన్స్ ఉంది. అండ్ మీ లవ్ డెస్టినీ ఏంటి, మీ కెరియర్ని ప్లాన్ చేసే టైంలో ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే అక్కడ మేబీ మీరు మీ పార్ట్నర్ని మీట్ అవుతారు. అండ్ ఈ రిలేషన్, ఇది చాలా పాజిటివ్ కార్డ్. అండ్ ఈ రిలేషన్ మీకు చాలా హ్యాపీనెస్ని, సక్సెస్ని అండ్ చాలా హ్యాపీ అండ్ జాయ్ని ఇస్తుంది. సో ఇది చాలా పాజిటివ్ కార్డ్. మనం ఒక క్లారిఫికేషన్ కార్డ్ చూద్దాం. యా. సో మీరు మీ కెరియర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆర్ మీ కెరియర్ కోసం ఏదైనా ఫారెన్ వెళ్ళినప్పుడు అక్కడ మీ పార్ట్నర్ని మీట్ అవుతారు. అండ్ ఈ కనెక్షన్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ అది, మీరు ఫినాన్షియల్గా కూడా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు ఈ కనెక్షన్లో. ఓకే. మీ లైఫ్లో ఏదైనా కరెంట్ లవ్ కనెక్షన్ ఉంటే దాని పరిస్థితి ఏంటి. నేను చెప్పాను కదా, మీరు ఫినాన్షియల్గా చాలా ఇండిపెండెంట్ అండ్ మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ మీ లైఫ్లో మీరు మీ ఓన్ థాట్స్లో, మీ ఓన్ మెంటల్ ట్రాప్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఎందుకు అంటే మీ లైఫ్లో మీకు కావాల్సిన కెరియర్ ఉన్నా, సక్సెస్ ఉన్నా, గ్రోత్ ఉన్నా, మీకు కావాల్సిన లవ్ లైఫ్ లేదు. సో ఆ విషయంలో మీరు ఎప్పుడు థింక్ చేస్తూ మీరు మీ ఓన్ మెంటల్ ట్రాప్లో ఉన్నారు. మనం క్లారిఫై చేద్దాము. యా. మీకు ఎప్పుడూ ఒక ఫ్రీడమ్ ఉండాలి, ఒక ఫ్రీడమ్ లవ్ కావాలి. అండ్ మీరు ఎప్పుడు ఆ డ్రీమ్స్లో ఉండడం వల్ల మీ లైఫ్లో ఎంత సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఉన్నా మీకు అది సక్సెస్ అండ్ హ్యాపీనెస్లా అనిపించట్లేదు అంటిల్ అన్లెస్ మీరు మీ పార్ట్నర్ని కలిసే వరకు. అండ్ మీ మీ మ్యారేజ్ మీద మీ ఫ్యామిలీ అండ్ ఎల్డర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని మీ కెరియర్ మీద, మీ ఫ్యామిలీ అండ్ మీ రిలేటివ్స్ మిమ్మల్ని మీ కెరియర్ మీద ఫోకస్ చేయమని అంటున్నారు. ఎందుకు అంటే ఈరోజు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే రేపొద్దున మీకు అంత సక్సెస్ ఉంటుంది అని. సో వాళ్ళు, మీ ఫ్యామిలీ మీ కెరియర్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు కానీ మీ మ్యారేజ్ మీద కాదు. యా. సో వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మిమ్మల్ని ఎంతసేపు కెరియర్ ఓరియంటెడ్గా ఉండమని, కెరియర్ మీద ఫోకస్ చేయమని అండ్ సక్సెస్ కావమని. సో మీ ఫ్యామిలీ అండ్ మీ రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద, మీ మ్యారేజ్ మీద చాలా ఉంది. వాళ్ళు ముందు కెరియర్ గురించి ఆలోచించమంటున్నారు కానీ మ్యారేజ్ గురించి కాదు. అండ్ లవ్ మ్యారేజ్కి పాసిబిలిటీ ఉందా,
చాలా ఉందండి. అండ్ నేను చెప్పాను కదా, మీరు ఒక ట్రావెల్లో మీ లైఫ్ పార్ట్నర్ని కలవచ్చు అని. సో అది మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది అండ్ యూ విల్ బీ అండ్ మీరు ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉంటారు. క్లారిఫై చేద్దాం. యా, ఈ రిలేషన్ని మీరు పోగొట్టుకుంటే మాత్రం చాలా ఫీల్ అవుతారు, చాలా రిగ్రెట్ అవుతారు. బికాజ్ మీ లైఫ్లో అది చాలా అతిపెద్ద ఫెయిల్యూర్. సో ఏదైతే మీకు లవ్ పాసిబిలిటీ ఉందో ఆ పర్సన్ని మిస్ అవ్వద్దు, ఎందుకంటే అది మీకు డివైన్ కనెక్షన్ అండ్ అది మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ అండ్ ఎమోషనల్లీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అది పోగొట్టుకుంటే మాత్రం చాలా రిగ్రెట్ అవుతారు. సో అది పోగొట్టుకోకండి. అండ్ అరేంజ్ మ్యారేజ్కి పాసిబిలిటీ ఉందా మనం క్లారిఫై చేద్దాం. అరేంజ్డ్ మ్యారేజ్కి పాసిబిలిటీ తక్కువ కనిపిస్తున్నాయండి, ఎందుకంటే మీరు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్. మీ పేరెంట్స్ వాళ్ళకు ఒక మెంటల్ క్లారిటీ ఉంది, మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పేసి, మీరు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని. బట్ వాళ్ళు మీ మ్యారేజ్ గురించి ఆలోచించట్లేదు. మీరు మాత్రము మీ లవ్ లైఫ్ గురించి, మీ మ్యారేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు అది సక్సెస్ అవుతుంది, ఎప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు అనేసి. సో అరేంజ్డ్ మ్యారేజ్కి పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే మీరు ట్రావెలింగ్లో మీ సోల్మేట్ని కలుస్తారో మీ మీ ఇద్దరి మధ్య ఒక ఇన్స్టెంట్ స్పార్క్ ఉంటుంది, దానివల్ల మీరు కనెక్ట్ అయ్యి లవ్ మ్యారేజ్కే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఛాలెంజెస్ ఏమున్నాయి, దేనికి డిలే అవుతుంది అంటే, ఇక్కడ నాకు మీరు ఫినాన్షియల్గా ఇండిపెండెంటే, మీకు అన్నీ ఉన్నాయి, మీరు అబండెంటే, కానీ మీరు మీ పాస్ట్ ఇష్యూస్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు పాస్ట్లో ఏదో కోల్పోయారు, మేబీ మీకు పాస్ట్లో ఒక బ్రేకప్ ఉండాలి, దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించి మీ కళ్ళ ముందు ఉన్న ఆపర్చునిటీస్ని మీరు మిస్ చేస్తున్నారు. సో అలా చేస్తుంటే ప్లీజ్ మిస్ చేయకండి. పాస్ట్ అయిపోయింది, మనం ఏం చేయలేము, మనం చేంజ్ చేయలేము. సో పాస్ట్ గురించి ప్రెజెంట్ని, ఫ్యూచర్ని మాత్రం మిస్ చేసుకోకండి. సో ఇది ఒకటే మేజర్ ఛాలెంజ్. మీరు ఇది ఓవర్కమ్ అయిపోయి మీ పాస్ట్ నుంచి మీరు బయటకు వచ్చి మీ ప్రెజెంట్ మీద, ఫ్యూచర్ మీద ఫోకస్ చేసినప్పుడు మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు. ఇంకా కొంచెం క్లారిఫై చేద్దాం. యా, సో నేను చెప్పాను కదా, మీరు మీ పాస్ట్ ఇష్యూస్ వదిలేసి ప్రెజెంట్ మీద ఫోకస్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. మీ సోల్ లైఫ్ ఎంటర్ అవ్వడమే కాదు, మీకు ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది అండ్ తొందరగా ఈ రిలేషన్ సక్సెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫైనల్ అవుట్కమ్ ఏంటి, మీ సోల్మేట్ కలిసిన తర్వాత నేను చెప్పాను కదా, ఇది డివైన్ రిలేషన్షిప్ అండ్ మీరు చాలా హ్యాపీగా, హార్మోనియస్గా ఉంటారు. మీ ఇద్దరు చాలా కంపాటబుల్, ఇద్దరికి ఒకరికొకరికి, అండ్ ఇది చాలా హార్మోనియస్ రిలేషన్షిప్. ఓకే, యా, ఇది చాలా హార్మోనియస్ రిలేషన్షిప్, చాలా హ్యాపీగా ఉంటారు. బట్ ఓన్లీ ఒక్క విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ మ్యారేజ్ హ్యాపీగా ఉండాలి, హార్మోనియస్గా ఉండాలి, సక్సెస్ అవ్వాలి అంటే మీరు మీ కెరియర్తో పాటు మీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేయాలి, మీ మ్యారేజ్ గురించి ఫోకస్ చేయాలి. మీరు మీ కెరియర్తో పాటు మీ మ్యారేజ్ లైఫ్, మీ మ్యారిటల్ లైఫ్ మీద ఫోకస్ చేసినప్పుడే మీ హార్ట్ డోర్స్ ఓపెన్ అవుతాయి, అప్పుడే మీ లైఫ్ పార్ట్నర్, మీ సోల్మేట్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. అండ్ మీరు అది మాత్రమే కాదు, మీ డిపెండెన్సీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అందులోంచి బయటపడినప్పుడే మీ సోల్మేట్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఎందుకంటే మనము ముందు మన హార్ట్ క్లియర్గా ఉండి సాఫ్ట్గా ఉన్నప్పుడే మనకి మన నెగిటివిటీ నుంచి మనం బయటపడినప్పుడే మనకి పాజిటివ్ చేంజెస్ వస్తాయి లైఫ్లో. సో మీ డిపెండెన్సీ ఇష్యూస్, కెరియర్తో పాటు మ్యారిటల్ లైఫ్ మీద ఫోకస్ చేసినప్పుడు మీ ఎనర్జీ క్లెన్స్ అయ్యి మీ సోల్మేట్ని ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. సో ఈ రీడింగ్ని సమ్మరైజ్ చేయడానికి మీ మీ ఏంజల్స్, మీ గాడ్స్ మీకు ఏం చెప్తున్నారంటే, మీకు ఏదైతే డిపెండెన్సీ ఇష్యూ ఉందో దాని నుంచి బయటపడండి, దానివల్ల మీ రిలేషన్షిప్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ముందు దాని నుంచి బయటపడండి. తర్వాత మీ లైఫ్లో లవ్ డెస్టినీ ఎలా ఉంది అంటే, మీరు మీ కెరియర్ రిలేటెడ్, మీ బిజినెస్ రిలేటెడ్ వేరే కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో మీరు మీ సోల్మేట్ని మీట్ అవుతారు అండ్ ఈ కనెక్షన్ చాలా హ్యాపీగా, హార్మోనియస్గా ఉంటుంది.
హ్యాపీ అండ్ హార్మోనియస్తో పాటు ఈ కనెక్షన్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీకు చాలా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ మీ లైఫ్లో ఏదైనా కరెంట్ లవ్ సిచ్యువేషన్ ఉంటే దాని పరిస్థితి ఏంటి అంటే, మీరు ఫినాన్షియల్గా అబండెంట్గా ఉన్నా కూడా మీరు మీ ఆలోచనలో ట్రాప్ అయిపోయారు. ఎందుకు అంటే మీకు ఎప్పుడూ ఒక ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ కావాలి, లైఫ్లో లవ్ కావాలి, కానీ అది మీకు దొరకట్లేదు. దానివల్ల మీ కరెంట్ లైఫ్లో మీ కెరియర్ తప్ప ఏ లవ్ మీద మీరు ఫోకస్ చేయట్లేదు. అండ్ మీ లైఫ్లో మీ ఫ్యామిలీ అండ్ మీ రిలేటివ్స్ మీ మ్యారేజ్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. వాళ్ళు మిమ్మల్ని కెరియర్ మీదే ఫోకస్ చేయమంటున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఫ్యూచర్ మీద ఫోకస్ చేయమంటున్నారు, ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోమంటున్నారు, సో దాట్ మీరు ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ అవుతారు అనేసి. సో వాళ్ళు ఎంతసేపు మీ కెరియర్ గురించి చెప్తున్నారు, కానీ మీకు కావాల్సిన ఒక పార్ట్నర్ గురించి కానీ రిలేషన్ గురించి వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అండ్ లవ్ మ్యారేజ్కి ఎంత ఛాన్సెస్ ఉంది అంటే చాలా ఛాన్స్ ఉందండి. నేను చెప్పాను కదా, మీరు ట్రావెల్ చేసినప్పుడు మీ సోల్మేట్ని కలుస్తారు అండ్ అది మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది అండ్ మీరు ఎమోషనల్గా ఫుల్ఫిల్ అవుతారు. కానీ మీరు మీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి ఈ పర్సన్ని మిస్ చేస్తే మాత్రం మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు అండ్ మీకు ఒక ఫెయిల్యూర్ అనే చెప్పాలి. సో అలాంటి పర్సన్ని మిస్ చేయకండి. అండ్ అరేంజ్డ్ మ్యారేజ్కి పాసిబిలిటీ ఉందా అంటే, అరేంజ్డ్ మ్యారేజ్కి పాసిబిలిటీ కనిపించట్లేదండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ మిమ్మల్ని ఫినాన్సెస్ మీద ఫోకస్ చేయమంటున్నారు. సో వాళ్ళు మీకు ఒక క్లారిటీ ఇచ్చారు, మీరు మీ ఫినాన్సెస్ మీద ఫోకస్ చేయాలి, నాట్ ఆన్ యువర్ మ్యారిటల్ లైఫ్. ఆ క్లారిటీ వాళ్ళకుంది, కానీ మీకు మాత్రం తొందరగా సెటిల్ అవ్వాలని ఉంది, మీకు మీ సోల్మేట్ని మీట్ అవ్వాలని ఉంది. సో దానివల్ల అరేంజ్డ్ మ్యారేజ్కి పాసిబిలిటీస్ కనిపించట్లేదు. మీరు ఒకలా ఆలోచిస్తున్నారు, మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఇంకోలా ఆలోచిస్తున్నారు కాబట్టి. అండ్ ఛాలెంజెస్ ఎందుకున్నాయి, డిలేస్ ఏంటి అంటే, ఈ రిలేషన్ ఎప్పటికైనా హ్యాపీ అండ్ హార్మోనియసే, కాకపోతే మీరు పాస్ట్ ఇష్యూస్ గురించి తలుచుకొని ప్రజెంట్ని ఇగ్నోర్ చేస్తున్నారు. సో మీరు ప్రజెంట్ మీద ఫోకస్ చేస్తే పాస్ట్లోంచి బయటపడి మీకు ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. అండ్ ఫైనల్ మ్యారేజ్ అవుట్కమ్ ఏంటి అంటే, ఇది డివైన్ కనెక్షన్, ఇది చాలా హ్యాపీ అండ్ హార్మోనియస్ కనెక్షన్. కానీ ముందు మీరు మీ మెంటల్ ట్రాప్లోంచి బయటికి రావాలి. ఎంతసేపు కెరియర్ మీద కాకుండా ఈవెన్ పర్సనల్ లైఫ్ మీద కూడా ఫోకస్ చేసినప్పుడు మీ హార్ట్ డోర్స్ ఓపెన్ అవ్వి మీ ఎనర్జీ క్లెన్స్ అయ్యి సోల్మేట్ ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి అట్రాక్ట్ కాబడతారు. ఓకే, ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను బ్యూటిఫుల్ సోల్స్. రెజనేట్ అయితే కమెంట్ చేయండి. అలాగే నేను మీ మిస్టిక్ ఎన్చాంట్రెస్ 1111 ఎంత రెజనేట్ అయిందో మీరు కమెంట్ చేయండి, సో దాట్ నేను మీ ఎనర్జీస్తో అలైన్ అయ్యి మీకు ఇంకా యాక్యురేట్ రీడింగ్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే బ్లెస్డ్.